రైతుల సమస్యలను రాజకీయాలు చేయడం సరికాదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. శవాలపై పేలాలు ఏరుకునేలా వైఎస్ జగన్ మనస్తత్వందంటూ ఆరోపించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జగన్ తీరు ఉందన్నారు. సీజన్ అయిన తర్వాత మామిడి రైతుల పరామర్శ ఏంటని ప్రశ్నించారు. గుజ్జు పరిశ్రమలపై ఎస్మా ప్రయోగించాలని డిమాండ్ చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలు మహిళా లోకానికి ఆగ్రహం తెప్పించాయన్నారు. భారతమాత గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు నారాయణ. వ్యవసాయం పోయింది అని గోల. బహుశా రేపటికి జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాను అనుకుంటా. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎందుకంటే దాదాపు మామిడి పని అయిపోయింది పాపం. ఒక 15% అంత ఉండొచ్చు. ఇప్పుడు వస్తున్నాడు ఆయన. కానీ మంచిది, బెటర్ దెన్ లేట్ దెన్ నెవర్. కానీ వచ్చేవాళ్ళు వచ్చేది సోపుదారులు అనేటువంటి పద్ధతులు ఎందుకు రావాలని, రాజకాలంలో కిరీటాలు బుజ్జుకరాటలు వేసుకొని వచ్చేది సోపుదారులు అని అంటుంటే ఆ సోపుదారులు అరుస్తూ ఉంటే అదొక ఆనందం. ఇప్పుడు చనిపోతే వాళ్ళకి సానుభూతి చెప్పడానికి ఇంటికి పోతే కూడా అదే మేడాలు ఏంటండి, మైకులు ఏంటి, జనం ఏంటి, చనిపోయిన ఇళ్ళకి అంత జనం పోవాలన్నా? ఆవిడ పెళ్లి చేసుకుంటుంటే ఆనందం కోసం పోయి రావచ్చు. చనిపోయి బాధపడుతుంటే ఇలా ఆనందంగా పోయి ఉత్సవాలు చేసుకొని భుజగాలు ఎగించుకొని దిగుతుంటే ఇట్లా మామిడి రైతులు బాధపడుతున్న మాట వాస్తవమే. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేశం ఆంధ్ర రాష్ట్రంలో మామిడి రైతులది నెంబర్ 1 మన జిల్లా. అది నాశనం అయిపోతా ఉంది. ఎందుకు అవుతా ఉంది? ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యారు. ఆ సిండికేట్కి అధికార పార్టీ వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళే ఫ్యాక్టరీ ఓనర్లు. వాళ్ళు సిండికేట్ మేనేజ్ చేశారు. కలెక్టర్ చెప్తే కూడా ఇవ్వనికుండా చేశారు రేట్లు. మా వాడు పోయి ఆందోళన చేస్తే కలెక్టర్ ఒప్పుకున్నాడు పాపం. 7 రూపాయలు 12 రూపాయలు 8 రూపాయలు ఒప్పుకుంటే అది కూడా ఇవ్వకుండా ఆపింది ఎవరంటే ఆ సిండికేట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే. మీరు మర్యాదగా 12 రూపాయలు ఇస్తారా లేదా, లేకపోతే ఎస్మాకి లోపల పెడతాం అనేసి అని ఒక మాట అంటే రారా కిందికి.